చెప్పు సుహాసిని. రాఘవ, ఈ విషయాలన్నీ వదిలేసి గొడవకి గొడవే సమాధానమైతే ఎలా చెప్పు? ఎవరో ఒకరు తగ్గాలి కదా. అలాగే తగ్గనంటుంది, మనం తగ్గుదాం. తగ్గితే వచ్చే నష్టమేం లేదు కదా. నాకు అర్థమైంది. మళ్ళీ ఎవరో నీతో గొడవ పెట్టుకున్నారు. అందుకే నువ్వు వచ్చిన దగ్గర నుంచి వ్రతం వద్దు, ఏం వద్దని మాట్లాడుతున్నావు. ఎవరేమన్నారు ఇప్పుడే తెలుస్తాను. మళ్ళీ ఈ టాపిక్ గురించి ఇంకెవరు నీ దగ్గర తీసుకురాకూడదు. రా. నేను రాను రాఘవ, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నేను చెప్తున్నాను కదా, నిన్ను వదిలిపెట్టడానికి కాదు నేను పట్టుకుంది. చివరి వరకు నీకు తోడుగా ఉంటాను, నీ వెంటే ఉంటాను. నీతో వరలక్ష్మి వ్రతం జరిపిస్తాను. ఎవరేమన్నారో మాట్లాడతాను. రా. రాఘవ, చూడండి, మీ అందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సుహాసినిని ఎవరైనా పూజ చేసుకోవద్దని అన్నారా? ఈ పూజ సుహాసినియే చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను కదా. మీరందరూ కూడా ఒప్పుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు తను చేసుకోను అంటుందంటే అర్థం ఏంటి? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరంటారా? అంటే గింటే అలేఖ్యనే అనాలి. అమ్మా, అలైక్య గురించి మీరేం పట్టించుకోవద్దు. నా దృష్టిలో అలైక్యకి వాల్యూవే లేదు. అలైక్య మాట అసలు నేను కేర్ చేయదలుచుకోలేదు. మీరు మాత్రం సుహాసిని ఏమీ అనొద్దు. అది దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి. ఈ వరలక్ష్మి వ్రతంలో సుహాసినియే నా పక్కన కూర్చుంటుంది, ఈ ఇంటి పెద్ద కోడలుగా. ఒరే రాఘవ, ఏంట్రా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఈ గొడవను ఎంత దూరం తీసుకొస్తారా? అసలు వ్రతం చేసుకోవాలంటే మనశ్శాంతి ఉండాలి కానీ వ్రతం కంటే ముందే మనశ్శాంతిని దూరం చేసే పరిస్థితులు తెస్తున్నారు మీరు. సుహాసిని, బావగారు ఎలా చెప్తే అలా విను. ఏంటి భూమి, నువ్వు కూడా ఏం తెలియనన్నా మాట్లాడుతున్నావు? పూజ చేసుకుంటానంటే అలీకి ఏమంటుందో నువ్వు విన్నావు కదా. ఎవరికో పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేయమని ఈవెంట్ వాళ్ళతోటి పూల షాప్ వాళ్ళతోటి మాట్లాడేసింది. పైగా పూజారిని కూడా తీసుకొచ్చేసింది. ఇన్ని జరుగుతున్నప్పుడు నేను పూజ ఎలా చేసుకుంటాను? అన్నయ్య, ఈ పరిస్థితిలో అసలు పూజ అనేది లేకపోతే ఏమవుతుంది? రే మాధవ్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పూజ లేకపోవడం ఏంట్రా? ఒకసారి వరలక్ష్మి వ్రతం అనుకున్నప్పుడు మళ్ళీ అది లేకుండా క్యాన్సిల్ చేయడం ఎందుకు? అలాంటిదేమీ లేదు, వ్రతం జరుగుతుంది. ఈ వ్రతంలో సుహాసిని తప్పనిసరిగా పీటల మీద కూర్చుంటుంది. రాఘవ, పెద్దవాళ్ళ ముందు నేనెప్పుడు ఏం మాట్లాడలేదు. నేను పోయే లోపల మీరందరూ సంతోషంగా ఉండాలి, నేను పోయే లోపలే మీ అందరినీ ఆనందంగా చూడాలనేదే నా కోరిక.